సో ఇంకొకటి నీవు ఒక వీడియోలో చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యావు. సో ఇన్స్టాలో పాప నీ బర్త్డేకి ఆ గిఫ్ట్ ఇవ్వడం అనేది రియల్గా గ్రేటు. ప్రతిదానికి ఒక్కొక్క అది 4 పేపర్లో 3 పేపర్లో రాసిన పేపర్లలో చాలా క్లియర్గా రాసింది నీ గురించి. అంటే ఐ లవ్ యూ మమ్మీ అని ఒక కొటేషన్ ఇవ్వడము, ఒక ఇల్లు, సో ఇట్లా 2 మెంబర్స్ కూర్చోవడము. అసలు ఆ థీమ్ చూస్తేనే రియల్గా నాకు చాలా హార్ట్ఫుల్గా అసలు అంత బాగా ఇస్తుందా హనీ అన్నట్టు అనిపించింది. సో ఆ మూమెంట్ నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావు? అంటే అది చెప్పుకుంటా కూడా నువ్వు చాలా ఫీల్ అయినావు, ఏడ్చినావు. అంటే మమ్మీ చిన్న పాప అయినా కూడా అంత మంచి గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి. హనీ చాలా ఆలోచిస్తుంది, చాలా బ్రాడ్ మైండెడ్. నేను చాలా బ్లెస్డ్ హనీ నాకు దొరకడం, అంటే నాకు పుట్టడం అనేది నేను చాలా బ్లెస్డ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ని ఇన్ డెప్త్గా ఆలోచిస్తుంది. ఈ ఏజ్ అయినా కానీ జస్ట్ తను ఇప్పుడు 9కి టర్న్ అయ్యింది అంతే, కానీ చాలా చిన్న ఏజ్, బ్రాడ్ మైండెడ్, ఇంకా నో వర్డ్స్ అనమాట. తను ఏది చేసినా ఆ గ్రీటింగ్ కార్డ్ చేయడం కూడా నాకు అసలు తెలియదు. ఇంట్లో కూడా చేయలేదు తను గ్రీటింగ్ కార్డ్, స్కూల్లో చేసింది. అండ్ టీచర్స్ కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అసలు మేడం చాలా బ్రాడ్ మైండెడ్, అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది. కానీ టీచర్స్కి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అని చెప్పచ్చు. బాబు అలానే ఉంటాడా? వాడు కొంచెం మొండిగా ఉండేటట్టున్నాడు, ఎక్కువ అల్లరి. బాబుకి ఇంకా తెలివి రాలేదు. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. అల్లరి చేస్తూ ఉంటాడు, కానీ ఇంకా టైం పడుతుంది. ఎప్పుడైతే మిస్ గారా ఎటన్నా వెళ్ళినప్పుడు మళ్ళీ కాల్స్ చేయడం, మమ్మీ మిస్ చేస్తారు. అమ్మ మమ్మీ అన్నారు, అమ్మ అంటారు. అమ్మ ఏది అనేసి అంటారు.